జై జనసేన, జై జనసేన. అందరికి నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రాలో ఓటింగ్ అయిపోయింది. ఇప్పుడు మన మాజీ మంత్రులు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రోజా కానివ్వండి, అంబటి రాంబాబు, అనిలు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ కొంచెము స్వరం తగ్గుతున్నట్టున్నది. ఓటమి భయం అనేది కనబడుతున్నట్టున్నది. మేము లాస్ట్ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మేమేం చేయలేము, మేమంత మంచిగా ఉన్నాము అన్నట్టు కొంచెము లోలో దిగుతున్నది వాళ్ళ వాయిస్. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపటి నాడు రిజల్ట్ బట్టి ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీ ప్రభుత్వం ఉంది, ఎలక్షన్ అంతా మీ ప్రభుత్వంలోనే జరిగింది కదా. ఇంకా మరి అది ఇట్లా చేసిరి అట్లా చేసిరని ఎక్కడైనా ఎటువంటి ఇప్పటి వరకు అటువంటి ఏమి జరగలేవు. అంతా సజావుగానే జరిగింది. ప్రజలు వచ్చారు, ఓట్లు వేసి పోయిండ్రు, ఇంతే లెక్క. కొన్ని 2-3 జాగాలలో చాలా ఉధృతంగా చేసిండ్రు మీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం నాని మీద దాడులు కానివ్వండి, అది ఏం దాడులు చెప్పండి? ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకుంటారు వాళ్ళని. అది ఎట్లా చేయగలుగుతారు నాకు అర్థమైతలేదు. ఇటువంటి ఎవరైనా కానీ ఇటువంటి చేయడం తప్పే, ఖచ్చితంగా తప్పే. వాళ్ళకు గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి శిక్ష ఉంటుందో ఇక వాళ్ళే నిర్ణయిస్తారు. కానీ మీ వైసీపీ పార్టీ వాళ్ళది ఇప్పుడు స్వరం తగ్గుతున్నది. బేస్ పెంచండి కొంచెము, లేకుంటే యాక్ట్ చేయండి. లేకుంటే ఇన్ని రోజులు చేసి కదా ఉన్నది లేనట్టు, ఆ విధంగా యాక్ట్ చేసి స్వరం పెంచండి. పెంచుతారు కదా మన ప్రభాకర్, ఇంకా 2-3 ఉన్నారు కదా. పెంచురు వాయిస్ పెంచురు. జూన్ 4 దాకా పెంచురు. కొంచెము ఏంది మాదే వస్తుంది, మేమే కింగ్, లేకుంటే ఇంకెన్ని హ్యాపీ ఇవన్నీ పెట్టండి పోస్ట్. ఇప్పుడు ఒక్కటి ఆలోచించరు మీరు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళని వచ్చి ప్రెస్ మీట్ పెడుతుర్రా, సైలెంట్ ఉన్నారా? మరి మీరెందుకు సైలెంట్ ఉన్నారు? మీరు ఎవరంగానే ఏమన్నా వస్తుంది ఇప్పుడు చెప్పండి? ప్రజలందరూ ఓటేసి పోయారు, అయిపోయింది. జూన్ 4 రెస్ట్ తీసుకోరు కదా. మీరు బాగా రెస్ట్ తీసుకున్నట్టున్నారు ఎలక్షన్లో, అందుకో ఇంత జల్ది వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టి అది ఇది మొరుగుతారు. అయిపోయింది ఇక, బాయ్ బాయ్ వైసీపీ వేసేసారు. నాకు తెలిసాను కానీ ఇక కానీ మాత్రం ఈసారి డబుల్ దెబ్బ పడ్డది, కరెక్ట్ పడ్డది. ఇప్పుడు బాగా ఇదవుతారు ఇక మీరు. చూద్దాం, ఇంకా రిజల్ట్ వచ్చినాక ఉన్నది. ఇప్పుడు ఇంకేం కాలేదు. రిజల్ట్ వచ్చినాక ఏది ఏ పార్టీ ఎట్లా అనేది తర్వాత ఇంకా పెద్ద పరిణామాలు ఇంకా ఎట్లుంటాయో చెప్పలేము. కానీ మాత్రము ఎలక్షన్ సూపర్ జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎవరికి ఇష్టం ఉన్న వారికి వాళ్ళు వచ్చి ఓటు వేసుకోవడం జరిగింది. ఖచ్చితమైన స్పష్టమైన మెజారిటీ, ఏ పార్టీకైనా క్లీన్ స్వీపే ఉంటుంది, అది డోకా లేదు. ఇటువంటివి కొన్ని ఆపండి, తగ్గించండి. ఎలక్షన్లు ఇప్పుడే అయిపోయినాయి కదా, ఎందుకు మళ్ళీ ఎలక్షన్లో ఊరుకోలేరా? ఎలక్షన్లో చెప్పలేరు ఇవన్నీ, మరి ఇంకెందుకు ఈ ముచ్చట్లన్నీ? ఇప్పుడు వాళ్ళు ఇంటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రజలందరూ వాళ్ళకి సార్లు పోయి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరు రెస్టులు ఉన్నారు, మీరు రెస్ట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకు కూడా రెస్ట్ ఇయ్యరు కదా. మళ్ళీ మీ ప్రెస్ మీట్లలో ఇది అంటే ఏం చెప్పండి? ఓకే, బాయ్. జై జనసేన.